వెల్కమ్ టు బిగ్ టాక్ షో. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు నగరం సిద్ధమవుతుంది. వీకెండ్తో 2023 పూర్తవుతుంది. కొత్త సంవత్సరం రావడంతో ప్రజలంతా ఫుల్ ప్లానింగ్ అండ్ జోష్లో ఉన్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దావత్ చేసుకునేందుకు యువకులు ప్లేస్లు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. కేకులు ముక్క చుక్క రెడీ చేస్తున్నారు. నగరవాసులు వాళ్ల పనిలో వారుంటే పోలీసులు సైతం వారి భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. యువత న్యూ ఇయర్ వేడుకల హడావుడిలో ఉంటే రూల్స్ మాత్రం మస్ట్ అని పోలీసులు అంటున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే పనిలో బ్లాక్ స్పాట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆదివారం రావటం, సోమవారం సెలవు దినంగా ప్రకటించడంతో మందుబాబులు ఎక్కువసేపు పబ్బుల్లో గడిపి బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎంతటి వారైనా కొత్త సంవత్సరం అరెస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యువకులపైనే ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీలను ఇంట్లోనే చేసుకుని న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తే మంచిదన్న సూచనలు చేస్తున్నారు. దీంతో పాటు ఫ్లైఓవర్లు మూసివేస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఆ రోజు మూసివేయడం జరుగుతుందని, ఇదంతా కేవలం ప్రమాదాల నివారణ కోసమేనని పోలీసులు చెబుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ నగర పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. ఆ రోజు రాత్రి మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. పబ్బులు, బార్ల వద్ద ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సహజంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం సేవించి రోడ్డు మీదకు రావటం ఎప్పటి నుంచో ఉంది. అయితే రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. మందుబాబులు కొంత అదుపులో ఉండటం మంచిది. నయాసాల్ జోష్లో పడి ప్రాణాలు కోల్పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యాక్సిడెంట్లు చేసి వేరే వాళ్ల ప్రాణాలు తీసే హక్కు లేదని పోలీసులు చెబుతున్నారు. ఈసారి అవుట్డోర్ ఈవెంట్స్కు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, ఎవరూ హద్దు దాటి ప్రవర్తించవద్దని ముందుగానే హెచ్చరిస్తున్నారు.